వేదికను అలంకరించిన పెద్దలకు, సాయివనం కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన ఆత్మీయ అతిథులకు ముందుగా నా నమస్సుమాంజలులు. సంకరణం కన్నా అమ్మని ఎప్పుడెప్పుడు చూడాలి అని రోజులు లెక్క పెట్టుకున్న మీ అపేక్షకు, మీ అత్యంత అభిమానానికి ఏమిచ్చి తీర్చుకొని మీ రుణం? నేను కన్నది ఇద్దరినే, కానీ నాకన్నా పెద్దవారు సైతం ఆత్మీయతతో అమ్మ అని పిలుస్తుంటే ధరణి తల్లి కన్నా మిన్నగా ధన్యమైంది నా ఈ జన్మ. కలుషిత ఆలోచనలు అరగడి అయినా మన మనసులోనికి రానియకుండా ఎప్పుడూ ఇలాగే మంచితనం పరిమళించేలా సాయివనం సదనంలో మనమంతా కలిసి ఉండాలని అమ్మగా కోరుకుంటున్నా. నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే నా జీవితంలో అత్యంత ముఖ్యులు 5. మూగబోయిన నా కలంకి ఉత్తేజం నింపి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నా మనసులో మళ్ళీ కవన బీజాలు నాటింది నా పెద్ద కొడుకు సుషీరు. ఇక మా అన్న, తనకప్పుడు నెలల పాప, చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్న నాకు తిరిగి ఊపిరి అందించి నన్ను తన ఒడిలోకి తీసుకొని, సుజాత, నువ్వు నా మొదటి బిడ్డవు, రెండో బిడ్డ నేను కన్న బిడ్డ అన్న మా అన్న మాటలు ఇప్పటికీ నా మనసులో తాజాగా నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు ఎలా అని అల్లాడిపోతుంటే వదిన పద్మ నా బాధ చూడలేక, మీరు సాయిని నమ్మండి, అంతా శుభం జరుగుతుందని చెప్పారు. అప్పటి వరకు నాకు సాయి గురించి పెద్దగా ఏమీ తెలియదు, కానీ ఆ క్షణమే సాయి అని పిలిచాను. వదిన నోటి వాక్కు సాయి కరుణ నా పిల్లల జీవితాన్ని చక్కటి మలుపు తిప్పి ఈరోజు ఇంత సంతోషంగా నేను మీ ముందున్నాను. ఇక తమ్ముడు సుధాకరు నా పిల్లలకు రెండవ తల్లి. చంటి పాపలుగా ఉన్నప్పుడు రాత్రులు గుక్క పెట్టి ఏడుస్తుంటే, నువ్వు పడుకో అక్క అని నాకు చెప్పి పిల్లలు నిద్రపోయే వరకు భుజం మీద వేసుకొని తిప్పేవాడు. నా పిల్లలకి మొదట అక్షరాభ్యాసం చేయించింది తమ్ముడే. పుట్టు వెంట్రుకలు తీయించి ఎల్కేజీలో జాయిన్ చేసింది తమ్ముడే. నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు ప్రతి క్షణం నా పిల్లల్ని నన్ను కనిపెట్టుకొని చూసుకుంది వీళ్లే. మరదలు లక్ష్మి అమ్మ కన్నా మిన్న నాకు. దిగువ మెట్టు మీద ఉన్న నన్ను ఈరోజు మీ ముందుకు తెచ్చింది మరదలు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. తాను నాకు అప్పుడు ఇచ్చిన చీరలు పట్టు చీరల కన్నా మిన్న. తన మాటల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగాను. ఈ హైదరాబాద్ హాస్పిటల్లో అనాథగా పడి ఉంటే ప్రతి ఆదివారం వచ్చి చూసేది. ఆ క్షణం తనలో నాకు అమ్మ కనిపించేది. ఇంటికి తీసుకెళ్ళవని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన ఓదార్పు నాకు మెడిసిన్లా స్వాంతన కలిగించేది. తల్లి వేరులాంటి ఈ నలుగురు నా జీవితంలో లేకుంటే మీ అమ్మ ఈరోజు మీ ముందు ఉండేది కాదు. మీరందరూ నాకు పరిచయమై ఇంత గొప్ప మీ అభిమానం నాకు సొంతం అయ్యేది కాదు. కష్టాల కడలిలో అడుగడుగున తీరం చేర్చిన వీళ్ళ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే. నా వాళ్ళు నాకు ఇచ్చిన సహాయ సహకారాలకు చర్మంతో చెప్పులు కుట్టిస్తాను అని భారీ డైలాగులు చెప్పను, కానీ ఈ నలుగురు నాకు అందించిన ప్రేమాభిమానాలు గుర్తుంచుకుంటాను అజరామరం. ఈనాటి మన కార్యక్రమానికి ఎంతగానో నాకు సహకరించిన కళ్యాణి, సుధా, రమాదేవి, వరలక్ష్మి, జ్యోతి గార్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ 4 మాటలు సభాముఖంగా చెప్పుకునే అవకాశం ఇచ్చిన సాయికి మనసారా మోకరిల్లుతాను. ధన్యవాదాలు.